రావు గారు మాల మహానాడు అధ్యక్షులు మరి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఇది 2005లో ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన మహా ఉద్యమాన్ని నిర్మించారు వర్గీకరణకు వ్యతిరేకంగా. 1997 నుంచి 2005 ఆయన చనిపోయే వరకు కూడా వర్గీకరణ ఉద్యమంలో మరి ప్రతి నిమిషం కూడా ఆయన అందులో పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలు మరోరానివి. మరి అంత గొప్ప వ్యక్తి ఈనాడు మరణించి మరి ఇప్పటికే దాదాపుగా 19 సంవత్సరాలు అయిపోయింది. ఈ 19 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సేవలు మాలల కులానికి చేసినటువంటి సేవల్ని మరి మరవలేము. ఆయన ఒక గొప్ప ఉద్యమకారుడు. అనేక మందిని సమాయత్తం చేసి ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ విధానానికి వ్యతిరేకంగా మాలల మీద జరుగుతున్న అణిచివేత, మరి దౌర్జన్యకాండ, అనేక మరి వివక్ష మొదలైనటువంటి అంశాల మీద ఆయన చేసినటువంటి పోరాటం చరిత్రలో లిఖించబడిపోయి ఉంది. ఆయన చేసినటువంటి మరి ఉద్యమం ఫలితంగా ఆ రోజున వర్గీకరణ అనేటువంటిది సుప్రీంకోర్టు ద్వారా కొట్టివేయబడటం జరిగింది. కాబట్టి ఈ కొట్టివేయబడినటువంటి కేసు విషయంలో పివి రావు గారి యొక్క పాత్ర చాలా ఉంది. కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేమంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా మరి అందరూ కూడా చూస్తున్నారు. ఈ రకమైనటువంటి త్యాగశీలమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి పివి రావు గారికి మా ఘన నివాళి అర్పిస్తున్నాం. వారు చేసిన సేవలకి మేము ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఆయన కుటుంబానికి మరి ఆయన పిల్లలకి అందరికీ కూడా మేము మరి మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. మరి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్.